మతం మారితే కులం మారడం ఎస్సీలకు మాత్రమేనా? మహాసేన రాజేష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వచ్చిన టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ కు రావులపాలెం కొత్తపేట గ్రామంలో పార్టీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఈ నెల 12వ తేదీన కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాలపై ఏర్పాటు చేసిన సభకు సంబంధించిన చలో కాకినాడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి అందరూ ఆహ్వానించేందుకు గాను కోనసీమకు వచ్చానని చెప్పారు. మతం మారితే కులం మారడం అనేది నిబంధన ఎస్సీలకు మాత్రమే వర్తింపచేయడం చాలా దారుణమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25లకు వ్యతిరేకమని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. దేశంలో ఎస్సీల జనాభా పెరగడంతో పాటు పేదరికం కూడా పెరిగిందని వాపోయారు. వారి అభివృద్ధికి అవకాశాలు పెంచేలా ఆలోచన చేయాలి తప్ప ఉన్న అవకాశాలు పంచితే కొన్ని వర్గాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అనే వివక్ష చూపే కన్నా దేశంలోని ఎస్సీల జనాభా ఎంత, వారిలోని పేదరికం ఎంత ఉంది, ఆ జనాభా తగిన రిజర్వేషన్ల వాటా ఎంత అనే ఆలోచన చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ కాకినాడలో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ వర్ధన్, మహాసేన రావులపాలెం మండల ఇన్ఛార్జ్ జ్యోతి బాబు మరియు ఎస్సీ టైగర్లు తదితరులు పాల్గొన్నారు. రాజేష్ మహాసేన అండి. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట రావడం జరిగింది. రేపు 12వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో ఎస్సీ వర్గీకరణ మరియు ఎస్సీల మత స్వేచ్ఛ అనే అంశాల మీద మేము ఒక సమావేశం నిర్వహించడానికి తలపెట్టాం. దీనికి కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా హృదయపూర్వకంగా మేము ఆహ్వానం తెలియజేయడానికి ఇక్కడ రావడం జరిగింది. మీకు తెలుసు, సుప్రీంకోర్టు మొన్న ఎస్సీల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోవచ్చు అని ఒక తీర్పు వెలువరించడం జరిగింది. అయితే మేము కోరుకున్నది ఒకటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఎస్సీలు జనాభా పెరిగారు, ఎస్సీల్లో పేదరికం పెరిగింది, అవకాశాలు పెంచే విధంగా ఆలోచించాలి తప్ప ఉన్న అవకాశాలు పంచడం ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మీకు తెలుసు, ఈ దేశంలో అత్యధికంగా పెరుగుతున్న జనాభా కానీ అత్యధిక పేదరికంలో ఉన్నది కానీ ఎస్సీలే. కాబట్టి ఒక వర్గానికి ఎక్కువ, ఒక వర్గానికి తక్కువ అనే దానిలో మళ్ళీ వివక్ష చూపించడం కన్నా కూడా నిజంగా ఈ జనాభా ఎంత ఉంది, పేదరికం ఎంత శాతం ఉంది, ఈ జనాభాకు తగిన వాటా ఏంటి అనేది ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సవినయంగా మనవి చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసాం. దాంతోపాటు ఏ కులానికి లేనిది మతం మారితే కులం మారడం అనేది ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టడం అనేది చాలా దారుణం. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 14కి కానీ ఆర్టికల్ 25కి కానీ వ్యతిరేకం. ఇప్పటికే ఆల్రెడీ 2 అసెంబ్లీలు కూడా తీర్మానాలు కూడా చేశాయి. దయచేసి ఆ విషయం మీద కూడా స్పందించి ఎస్సీల మత స్వేచ్ఛకున్న సంఖ్యలని, అలాగే ఎస్సీ వర్గీకరణ పేరుతో కొన్ని వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వాలు దృష్టించి సమన్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.